నాకంటే ముందు రవి కవిత్వం చెప్పిండు, అందుకని మైక్ కూడా భయపడుతున్నట్టుంది పాప. సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు పాపయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా రథసారథి సోదరి శ్రీమతి గోదావరి గారు, పార్లమెంట్ కన్వీనర్ గౌరవనీయులు కోవూరి సంగమేశ్వర్ గారు, మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభకి జరిగిన ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు పులిమామిడి రాజు గారు, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీలు మాణిక్రావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గౌరవనీయులు కొండాపురం జగన్ గారు, డాక్టర్ రాజుగౌడ్ గారు, డాక్టర్ అరుణ గారు, సోదరి ఈశ్వరి గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్లు గౌరవనీయులు నాగరాజు గారు, వాసి గారు, సహచర న్యాయవాది మిత్రులు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. రఘునందన్కి ఒకరికే మాటలు వస్తాయి, మిగతా వాళ్ళంతా అమాయకులు అనుకుంటే తప్పది. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులుగా అందరూ నరేంద్ర మోడీ గారిలాగా కష్టపడే వాళ్ళే, నరేంద్ర మోడీ గారిలాగా మాట్లాడే వాళ్ళే, నరేంద్ర మోడీ లాగా ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి నాయకులే నా ముందున్నారు. మన లక్ష్యం ఏంది? కూలర్లు బంద్ చేయలేను, మా వాళ్ళకి వినొత్తలేనటువంటి బాబు. కూలర్లు బంద్ చేస్తే జర ఎండ వేడి దాకుతుంది, కరెక్ట్ వినబడుతుంది. అప్పుడు ఏ లక్ష్యం కోసం ఇక్కడ కూర్చున్నాం మనం? అబ్కి బార్ వెనక కూలర్ పక్కన ఉన్నది అంటలేరు, బంద్ చేయరా కూలర్ బంద్ చేయి. కమలం గుర్తుకే అన్న, ఏంది నిద్రపోతున్నావా అంటారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు మొన్న పటాన్చెరుకు వచ్చిపోయారు, వచ్చిరా? ఏం చెప్పారు? నాకైతే విశ్వాసం ఉంది, మూడోసారి ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గెలవబోతున్నారు. డౌట్ ఉన్న వాళ్ళు జర చేతులు ఎత్తున్నారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కారు అని ఎవరికైనా డౌట్ ఉందా? అయితాడని విశ్వాసం ఉందా? అయితాడని విశ్వాసం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తున్నారు. కబాయి ఆప్కు నయ్యే అయినా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారా? పక్కా అవుతారా? డౌటా? సూర్యుడు ఏ దిక్కున వస్తాడు? సూర్యుడు తూర్పున వస్తాడు అనేది ఎంత నిజమో, నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారనేది కూడా అంతే నిజమా? అంతే నిజం కదా. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే, మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా పార్లమెంట్కి పోతున్నప్పుడు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కాషాయం జెండా కప్పుకున్నాడు కావాలన్నా, నిద్రపోయేటోడు కావాలన్నా, కాళ్ళు మొక్కుడోడు, కబ్జాలు చేసేటోడు, కబ్జాలు చేసి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు అయ్యేటోడు కావాలన్నా, పైసలు ఇచ్చి జనాల్ని మోసం చేసేటోడు కావాలన్నా, జనం గుండె చప్పుడై నరేంద్ర మోడీ అడుగుజాడలలో నడుస్తాడు కావాలన్నా, ఈ రెండే మనం ఆలోచించుకోవాలి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? నరేంద్ర మోడీ గారి వారసులు కావాలి, నరేంద్ర మోడీ గారు అడుగుజాడలలో నడుస్తాడు కావాలి. కొంత 10 ఏళ్ళు మనం నష్టపోయినాం. పోయినామా? పోలేదా? ఎప్పుడన్నా మెదక్ ఎంపీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి అనేటోడు ఎన్నడన్నా పార్లమెంట్ లో మాట్లాడిండా? మెదక్ గురించి మాట్లాడిండా? సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో రావాలని అడిగిండా? ఎంఎంటీఎస్ పొడిగించమని అడిగిండా? బిహెచ్ఎల్ చౌరస్తా కాడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, 6 లైన్ రోడ్ ఈ సంగారెడ్డి చౌరస్తా దాకా అని అడిగిండా? ఏం చేసిండు? ఏమడిగిండా? సిద్దిపేటకు వచ్చి పప్పు కావాలని అడిగిండు. ఏం కావాలని అడిగిండు? పప్పు కావాలని అడిగిండు. వాడు కొత్త ప్రభాకర్ రెడ్డి, కొచ్చా ప్రభాకర్ రెడ్డి నాకు తెలియదు, కానీ వాడు నిన్న సంగారెడ్డిలో మాట్లాడిండు. ఏమని? రఘునందన్ అనేటోడు పైసలు వసూలు చేసుకుంటుండో అని చెప్పిండు. ఒక మాట నేను మీ అందరి ద్వారా అడగదలుచుకున్నవాడిని, మా మీడియా మిత్రులు కూడా అడగాలేవాడిని. అరే కొచ్చా నా కొడుక, 10 ఏళ్ళు ఎంపీ ఉండి ఎంఆర్ఎఫ్ లో బస్సులు పెట్టుకున్నావు తప్ప సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో తీసుకురాలేదు. పెప్సీలో బస్సులు పెట్టుకున్నాడు, కోకాకోలా కంపెనీలో బస్సులు పెట్టుకున్నాడు. 10 బస్సులు ఉంటే వారి కంపెనీకి, సోనీ ట్రావెల్స్ కి 1000 బస్సులు చేసుకున్నాడు తప్ప ప్రజల కష్టాలలో ఏ రోజు వేలే ప్రభాకర్ రెడ్డి. ఇలా నువ్వు సంగారెడ్డిలో మాట్లాడినావు కదా, రఘునందన్ అనేటోడు ఎవరినైనా బెదిరించి పైసలు వసూలు చేస్తే ఏం చేసిండ్రా నీ ముఖ్యమంత్రి, నీ హోంమంత్రి? గాడిపల్లి దొంగనారా?
ఎవరైనా నేను బెదిరించి పైసలు అడుకుంటే ఎందుకు కేసు పెట్టలేదురా? ఎందుకు పెట్టలే? గాజులం కాసిరా? దొంగరా కొడుకులారా, మంది ఫోన్ నిన్నది మీరు, మంది కొంపలు కూల్చింది మీరు, పోలీసులతో అడ్డగోలు కేసులు పెట్టింది టీఆర్ఎస్ వాడు. మీకు నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఎవరు జై తెలంగాణ అన్నదా? తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉంటాయి ఎరికైనా? కొన్ని పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో చెప్పరా? ఇక్కడికి వచ్చి సంగారెడ్డి అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చి ఆగకుండా నీ మెదక్ పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో చెప్పండి దాన్ని. చెప్తాడా? ఇవాళ వెళ్తే రేపు ఆదుకుండడానికి ఒక్క విలేకరు పేరు చెప్పాను నన్ను వచ్చి ఇడికి వచ్చి. ఏం జరగదు. ఆడు కూడా వచ్చి నాకు కూడా మాట్లాడుతుంది, వాడు కూడా వచ్చి నా గురించి మాట్లాడుతుంది. ఏంది రగనా నీ భాష మారుతుంది అని అనుకోవచ్చు మీరు. అనుకుంటురా? రఘునందన్ రావు మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, అన్న అంటే అన్న అంటాడు, అక్కా చెల్లెని మర్యాదగా మాట్లాడతాడు. ఎదురుకున్నాడు సంస్కారం తప్పితే నేను జై తెలంగాణ అని సంగారెడ్డి చౌరస్తాను ఒక్కొక్కరిని ఓపించినోండి. అవునా? అప్పుడు మేము ఒక స్లోగన్ చెప్పేటోళ్ళం, ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పిన వాళ్ళం. పిచ్చరా కొడుకొని ఒకటంటే నేను నీ అంగిలాగా రెండు పూరికిచ్చి కొడతా. అందుకని నా గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కొడుక నీకేం సంబంధం రా తెలంగాణతోటి? వాడు నిజామాబాద్కి వెళ్ళి బతకనీకి వచ్చిండు. ప్రభాకర్ రెడ్డి అనేటువంటి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం. మెదక్ రావాలి లేడురా? అసలు టికెట్ ఇచ్చేదానికి ఎవరు దొరకలేదు మీ కేసీఆర్కి. ఇంకోటి వస్తాడు దూరం లెక్క పెరిగిండు హరీష్ గారు. వాందే జిల్లా, కరీంనగర్ జిల్లా. ఎవరు మీరు అంతా మా జిల్లాకి దొంగరా కొడుతున్నారా? ఏదిరా 600 పచ్చివో